భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ తెచ్చేటువంటి సందేశాన్ని విందాం. బిడ్డా, ముందుగా నా చేతిలో ఉన్న ఈ శూలాన్ని తాకు. ఈ శుభదినాన నీకు ఒక శుభవార్తను అందిస్తున్నాను. నీకు కొంతమంది ద్రోహం చేసేటువంటి వ్యక్తులను నేను కనిపెట్టానమ్మా. కాబట్టి ఆ వ్యక్తులను నీకు ఏ విధంగా ద్రోహం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లతో సహా నేను తీసుకొచ్చాను. కాబట్టి నేను చెప్పే ముందు నా శూలాన్ని తాకి వాళ్ళ పేర్లతో సహా తెలుసుకో. నేను చెప్పే ఈ సందేశాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, అస్సలు పొల్లుపోకుండా జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే నీవు అన్ని విషయాల్లో కూడా అతి మంచితనంతో అందరినీ నమ్మేస్తూ ఉన్నావు. అలాగే ఎవరు నీవారు, ఎవరు నీకు అపాయం చేసేవారు అని తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నావు. అయితే జాగ్రత్త విను. అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని నీ ముందు తీసుకొచ్చాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినే ముందుగా ఒక్కసారి నా చేతిలో ఉన్నటువంటి ఈ శూలాన్ని తాకు. నా శక్తినంతా నీకు ధారపోసి నీకు ఆ వ్యక్తుల పేర్లు ముఖాలతో సహా కనపడేలా నేను తెలియజేస్తాను నీకు. ఈ సందేశంలో ఎవరు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారో, ఏ వ్యక్తి బారిన మీరు పడి మోసపోతున్నారో తెలుసుకోండి అని చెప్పి అమ్మ మనకు పంపిన ఈ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం. తల్లి, ఈరోజు ఈ సందేశాన్ని నీకు పంపించాను అంటే దానికి ఒక అర్థం ఉందమ్మా. వారాలు కాదు, రోజులు కాదు, కేవలం జీవితంలోని కొన్ని సంఘటనలు, మలుపులు, మెరుపులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా మారబోతున్నారు. ఒక్కొక్కసారి నీ జీవితం తలకిందులైపోయినట్లుగా నీకు అనిపిస్తూ ఉంది కదా. కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశాన్ని నువ్వు విన్నావంటే అసలు ఆ వ్యక్తులు ఎవరు, నీకు ద్రోహం చేసే వ్యక్తులు ఎవరు, నీ మంచి కోరే వ్యక్తులు అనేది నువ్వు తెలుసుకుంటావు. అసలు వ్యక్తుల మోసం అనేది తెలుసుకొని నిజంగా నువ్వు కొంచెం బాధపడతావు కూడా. అయినప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కాబట్టి. ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందిరా అని చెప్పి తీసిపారేయద్దు. నా చేతిలో ఉన్న ఈ శూలాన్ని తాకి నీకు తెలియనటువంటి రహస్యాలను దాచిపెట్టాను, వెంటనే తెలుసుకో. అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజున పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. ఇది నీ కోసమైనటువంటి రహస్యమైనటువంటి సందేశం కాబట్టి చివరి వరకు విను, నీకు అర్థమవుతుంది. చూడు తల్లి, ఇప్పుడు కొంచెం కంగారు, అలాగే కాస్త భయం నీకు అనిపిస్తూ ఉంది కదా. అయితే అవన్నీ కూడా నీకు నీ మనసులో మెదిలే ఉంటాయి. ఎందుకు అసలు నన్ను ఎవరు మోసం చేస్తున్నారు? నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా. ఎవరికీ నష్టం చేయలేదు, గాయపరచలేదు, నొప్పించను కూడా లేదు. ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువును కూడా నేను లాక్కోలేదు. డబ్బు కానీ, మనశ్శాంతి కానీ నేను ఎవరి దగ్గర లాక్కోనే లేదే. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి పగుంటుంది, ఎవరికి రక్ష ఉంటుంది? నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది? నన్ను పదే పదే అడగాలని అనిపిస్తుంది కదా. అయితే ఈ శుభదినాన నీకు నేను సమాధానం చెప్పడానికే వచ్చానమ్మా. అందరితో మంచిగానే ఉన్నానే. ఏదైనా కావాలంటే సహాయం చేసి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాను కదా. మరి నా మీద అలాంటి దురుద్దేశం పెట్టుకొని ఉన్నవారు ఉన్నారా? ఎవరు వారు అని నీ మనసులో నువ్వే ప్రశ్నిస్తున్నావు కదా. నీ మనసులో ఈ సందేహం మొదలైంది కదా. ఇవన్నీ తెలియాలంటే ఈరోజు ఈ సందేశం నువ్వు పూర్తిగా వినాల్సిందే. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో, ఎంత ముక్కుసూటితనంతో ఉంటారో, వాళ్ళెవరు, ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఎవరైతే వారి జీవితం చూసినటువంటి వ్యక్తుల్ని నేను ఊరికే వదిలిపెట్టను. నీకు వచ్చేటువంటి అదృష్టాన్ని నీకు దూరం చేస్తున్నారు. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే, కుటుంబం చిన్నాభిన్నం చేస్తే, నలుగురిలో నువ్వు నవ్వులు పాలు చేయాలని చూస్తున్నారు. నిన్ను నడి రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నారు. నిన్ను అప్రదిష్ట పాలు చేస్తే, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయేలా చేస్తే, ఇలా చేస్తే వారికి అదొక సరదా, అదొక ఆనందం, పైశాచిక ఆనందం. ఇటువంటివి ఎదుర్కోవడానికి వారు నీ ముందుకు రాలేక నీ వెనకే గోతులు తవ్వుతూ ఉన్నారు. నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తున్నారు. చెడు వైపు నిన్ను నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ నా గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించొద్దు, నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవద్దు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా. ఈరోజు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేనే గనక నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టకపోయుంటే, నేను గనక నీ అడుగడుగున సహాయం చెయ్యకపోతే అప్పుడు నువ్వు ఏ దారిలో బలైపోయేదానివో. నిన్ను కష్టాల్లో నెట్టివేయాలని కాదమ్మా నా ఆలోచనలు.
నిన్ను ఆదుకోవాలన్నదే. అన్నింటా కూడా నీకు నేను తోడుగా ఉండాలి అన్నదే నా ఆలోచన. కాబట్టి ప్రతిసారి కూడా నువ్వు ఎవరి చేతిలో చిక్కుకోకుండా, ఎవరి అవకాశాలకు నువ్వు లొంగకుండా, ఎవరి దగ్గర కూడా నువ్వు తక్కువ కాకుండా ఉండాలి అనేదే నా ఈ ఆరాటం, ఈ పోరాటం. నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలా మెరుస్తూ ఉండాలి. వెలుగులు పంచుతూ ఉండాలి. అవకాశాలు లాగేసుకోవాలని చూస్తున్నారు. కానీ వారి తరం కాదు బిడ్డా. ఎన్ని జన్మలెత్తినా సరే వాళ్ళ వల్ల అస్సలవ్వదు. ఏది చేసినా మనిషి వల్ల ఏమవుతుంది చెప్పు? ఏదైనా తలుచుకుంటేనే నేను తలుచుకోవాలి. మంచైనా చెడైనా నా ఆశీర్వాదంతోనే అది జరుగుతుంది. అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలాడినా వాళ్ళ ఆటలు సాగిస్తానా? భయపడద్దు. నేనే నీతో ఉన్నాను. నేనే నీతో ఉంటే ఇక నీకు భయం ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఎక్కడా కూడా ఎవ్వరినీ మోసం చేయలేదు. నీ మనసు ఎక్కడ కల్మషం లేకుండా ఉంటుంది. కల్మషం లేని నువ్వు కల్మషం లేనటువంటి గొప్ప మనిషివి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతావు. నీతో పాటు నలుగురిని నీతో పాటు పైకి తీసుకువస్తావు. అలాంటి నిన్ను దెబ్బ కొడుతున్నా నేను అస్సలు అలా చేస్తే చూస్తూ ఉంటానా? వారి పప్పులన్నీ ఉడకనిస్తానా చెప్పు? వారి ఆటలు సాగనివ్వను. ఎన్ని జన్మలెత్తినా కానీ వారు నిన్నేం చేయలేరు బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ ఎదురుగా నేనున్నాను. కొండంత అండగా నీకు నేనున్నాను. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అనవసరంగా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ డబ్బును వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. సమయాన్ని, ఆలోచనలన్నింటినీ కూడా నీ మీద ప్రయోగించి అనవసరంగా వారి మనశ్శాంతిని దూరం చేసుకొని అల్లాడిపోతున్నారు. అది వాళ్ళు గమనించడం లేదమ్మా. ఎంతసేపటికి నీ మీదే చూపు, నీ మీదే మనసు. ఇంకొకరి తప్పులు, పొరపాట్లు ఇవి ఏవైతే వారు గుర్తిస్తూ ఉంటారో వారి జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండదు. కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు. అన్నీ చూస్తూ ఉంటుంది. కర్మ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే చాలు. అది తిప్పి తిప్పి మరలా కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే. పైకి లేవరేరమ్మా. మరలా అలాంటి దెబ్బ త్వరలో చూస్తారు. ఎవరైతే నిన్ను నవ్వుల పాలు చేయాలి అనుకుంటున్నారో వారే అప్రదిష్ట పాలు చేయాలని చెప్పి, నష్టపరచాలి అని, వారి జీవితాలని చిన్నాభిన్నం చేయాలి అని నిర్ణయించాను. దేనినైనా కానీ ఈ దుర్గమ్మకి ఓపికతో సహనం ఉంటుంది. ఆ ఓపిక, సహనం నశించిపోతే తగినటువంటి శిక్షను వాళ్ళు అనుభవించక తప్పదు. తప్పకుండా వాళ్ళకి నేను అమలుపరుస్తాను. అదే ఈరోజు నీకు ఎవరైతే కీడు తలపెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తులున్నారో వారి జీవితంలో వారు కోరుకున్నటువంటి దెబ్బను వాళ్ళకి పొందబోతున్నారు. జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి శత్రువులు ఎక్కువ. ఎందుకంటే నీకు మోసం చేయటం అనేది తెలీదు. ఒకరి దగ్గర చేయి చాచటము తెలియదు. అలాగే ఒకరి మనసును నొప్పించడం కూడా తెలియదు. ఒకరిని బాధ పెట్టడం కూడా తెలియదు. ఒకరిని మోసం చేయటము ఇవన్నీ కూడా తెలియనటువంటి, అబద్ధం కానీ ఏమీ తెలియనటువంటి ఒక అమాయకురాలివి. చెప్పాలంటే అమాయకు పిచ్చి తల్లివి తల్లి. అంతకన్నా నీకు మోసం చేయటం అనేది అస్సలు తెలియదు. నీ తెలివితో, రెక్కల కష్టంతో, నీ శ్రమతో నువ్వు రేయింబవలో కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ వచ్చావు. నీ తిండి నువ్వు తింటున్నావు. అలాగే ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ ఉంటావు. నీ సంసారం నువ్వు చక్కబెట్టుకుంటావు. నీ కుటుంబంలో బాగుంటావు. నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నా దగ్గర 10 రూపాయలు ఇవ్వమని ఎవరి దగ్గర కూడా నువ్వు కష్టం చెప్పుకోవు, ఎవరిని అడగవు. ఇతరుల సహాయాన్ని నువ్వు ఆశించలేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది. ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చేయి చాపటం లేదు. అసలు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఇంత చక్కగా ఆనందంగా ఉన్నారు, ఇంత బాగా ఎదిగిపోతూ ఉన్నారు? మేం కూడా తనతో పాటే జీవితం మొదలుపెట్టాం కదా. మా జీవితం చూస్తే అల్లకొల్లోరంలా ఉంది. మా జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలా ఉంది. మేము ఎంత చెప్తున్నా, ఎంత సంపాదిస్తున్నా కానీ తనంత సంతోషంగా మేము ఉండలేకపోతున్నాం. తనంత ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఇక తన కుటుంబంలో ఆమె ఎంత సంతోషంగా ఉంటుంది, తన కుటుంబంతో ఎంత సమయం గడుపుతున్నారు అని మా వల్ల ఎందుకు కావటం లేదు, మేము ఎలా ఉండలేకపోతున్నాం ఏంటి, సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకెందుకు రావటం లేదు, అసలు వాళ్ళు చేసేదేంటి, మేం చేసేదేంటి, ఎందుకు వాళ్ళను నవ్వుల పాలు చేయాలి అని, మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పి, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. నీ పనుల్లో ఆటంకాలు ఏర్పడాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు అలా చేస్తారు అని చెప్పి నన్ను అడగాలనిపిస్తుంది కదా. మా దుర్గమ్మ, నేను ఎవరిని కూడా ఏమీ చేయలేదు కదమ్మా.
అవమానం నీకు పదే పదే వస్తే అనుమానం, దీని వెనక ఒక కారణం ఉందని ఇప్పుడే తెలుసుకో. అసలు ఎవరనేది కూడా నీకు తప్పకుండా చెప్తాను. ఎదురుగా ఉన్నటువంటి ఈ శూలాన్ని తాకు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో. ఈ శూలం పట్టుకొని కళ్ళు మూసుకొని నన్ను తలుచుకున్న ఆ క్షణంలో ఎవరనేది నువ్వు నన్ను చూపించమని అడిగావు కదా, ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ ముఖం నీకు కనపడేలా ఈ శూలం తాకినప్పుడు ఆ శక్తి, నా శక్తి నీలో ప్రవేశించి వాళ్ళ ముఖాలు కనపడేలా చేస్తాను. వాళ్ళ రూపురేఖలు నీకు కనిపించే విధంగా చేస్తాను. వారు నీతో ఎలా ప్రవర్తిస్తారో, వారెవరో, ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా నీకు నేను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. నా మీద భారం వేసి తప్పకుండా విను. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. వారి చరిత్ర అంతా కూడా నీకు పూర్తిగా తెలిసేలా నేను చేస్తాను. ప్రతి పనిలో వాళ్ళు నీ వెంటే ఉంటున్నారు, నీ చుట్టూనే తిరుగుతున్నారు, నీ ముందే తిరుగుతున్నారు. అది మంచి కానీ చెడు కానీ గమనిస్తున్నారు. కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు. నోరు తెరిచి మాత్రం ఏదీ చెప్పరు. వాళ్ళంతటా వాళ్ళే అన్నీ కూడా నీ చుట్టూ తెలుసుకుంటారు. అంత చనువుతో నీతో ఉంటున్నారమ్మా. నువ్వు పనిచేసే చోట నీ ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు, నీ బంధువులలో కావచ్చు, నీ కుటుంబంలో నీ సొంత వాళ్ళు కూడా కావచ్చు, నిన్ను మీ ఇద్దరి మధ్య చనువు కూడా చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయిందమ్మా. ఈ చనువు వల్ల ఏమవుతుందంటే, వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, వారు ఎందుకు భయపడుతున్నారు అంటే, వారు ఎందుకు నిన్ను పతనం చేయాలి అనుకుంటున్నారంటే, నిన్ను మానసికంగా కృంగదీయాలని చెప్పి చూస్తున్నారు. ఇలా వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకుండా చెయ్యాలి. ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలి, నువ్వు బాధతో విలవెల్లాడిపోతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, నీ మనసు మళ్ళించాలి. నీ మనసు ఎందుకు మళ్ళించాలి అంటే, వారిని ఎన్నో తప్పులు చేస్తున్నారు. కానీ ఆ తప్పుల వల్ల కూడా ఏమాత్రం కూడా కృంగిపోకుండా, బాధపడకుండా నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటున్నావు చూడు. నువ్వు ఈ పనులు అలాగే ఎన్ని పొరపాట్లు చేస్తున్నావు, తప్పుడు దారిలో వెళ్తున్నారు. వారి జీవితమే ఒక తప్పుడు దారిలో వెళ్తూ ఉంది. అయితే నువ్వు ఇవన్నీ కూడా గమనించడం లేదు. నువ్వు చూసే ఉంటావు. నువ్వు ఒక భ్రమ. నా గురించి నేను చేస్తున్నటువంటి ప్రతి తప్పు తనకి తెలిసిపోయి ఉంటుందేమో. తనలో నేను ఉంటున్నాను కదా, తనతో తిరుగుతున్నాను కదా, నేను చేస్తున్నటువంటిది గమనిస్తున్నారేమో అని చెప్పి ఆ వ్యక్తులు కూడా భయపడుతూ ఉన్నారు. ఇక నా తప్పులను వాళ్ళకి ఎక్కడ బయట పెట్టేస్తారో, నా పొరపాట్లు ఎక్కడ బయటపడతాయో, అలా పెడితే నేను నవ్వులు పాలవుతానేమో, అందరూ కూడా నన్ను చిన్నచూపు చూస్తారేమో అని, ఈ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదని ఎవ్వరు కూడా నాతో మాట్లాడరేమో, నేను సంతోషంగా ఉన్నప్పుడు ఆ జీవితంలో నేను అనుకున్నది సాధించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా నేను ప్రశాంతంగా లేనే. ఎప్పుడూ కూడా వీళ్ళ నాశనం కోరుకోవాలి అని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాను కదా, నేను అనుకున్నది జరుగుతుందా, ఈరోజు నేను ప్రశాంతంగా ఉండగలుగుతానా? వారి మనసులో కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. నిన్ను బాధ పెట్టాలి అని, నీకు ప్రశాంతత లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు చూడు. ఆ ప్రయత్నాలన్నీ నీకు ఎక్కడ తెలిసిపోయి వాళ్ళని చేదరించుకొని చీకొట్టి దూరం పెట్టేస్తావేమో అని వాళ్ళు భయపడుతున్నారు. ఆ భయానికి కారణమే ఇదంతా వాళ్ళు చేస్తున్నారమ్మా. ఆ కారణంగానే నిన్ను అసలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఎవరో నువ్వు గమనించి తెలుసుకొని ఇన్ని సంకేతాలు నీకు పంపించాను. ఇవన్నీ గమనించుకొని వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని నా చేతిలో ఉన్నటువంటి ఈ శూలాన్ని తాకి చూడు. ఆ శక్తి నీకు అందుతుంది. నువ్వు వాళ్ళని గమనించగలిగే శక్తిని నీకు అందించాను. చూసి వాళ్ళని దూరం పెట్టేసేయి. ఇక నుంచి వాళ్ళతో మాటలు కాదు, వాళ్ళ ముఖం వైపు కూడా చూడొద్దు. వాళ్ళని పూర్తిగా నీ జీవితం నుండి దూరంగా పంపేసేయమ్మా. ఇకనిపై నీ జీవితం రాజభోగంగా, రాజవైభోగంగా వెలుగుతుంది. నీ జీవితంలో ఇలాంటి చీడ పురుగుల్ని ఎవ్వరున్నా సరే దూరంగా నెట్టేసేయి. నీ జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ నా బిడ్డపై ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.